హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య గత కొద్ది కాలంగా ఒక సయోధ్యకరమైనటువంటి వాతావరణం కానీ కనిపించడం లేదు. అదే సమయంలో ముఖ్యంగా తెలుగుదేశం వర్సెస్ జనసేన మధ్య వ్యతిరేకత, అసంతృప్తి అంతర్గతంగా రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అనేది అధినేతలకు తెలుస్తుందో లేదో తెలియదు, కానీ జనసేనానికి మాత్రం ఏం మాత్రం తెలియడం లేదు. అందుకే జనసేనానికి చాలామంది విశ్లేషకులు కానీ పెద్దలు కానీ ఒకటే సూచిస్తున్నారు, నేల మీదకు చూస్తే కానీ మరోసారి అందలం దక్కదు అని. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వైఖరి అలా లేదు. ఆయన నేల మీదకు చూసే పరిస్థితి లేదు ఆయనది. ఎంతసేపు ఆయన వల్లించే ఒకటే ఒక మాట, మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చూడాలి, మరో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకపోతే చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ నాయకత్వాన్ని కోరుకోవాలి. ఇదే ఎంతసేపు ఆయనగా అందుకుంటున్నటువంటి ఒక పల్లవి, ఒక రాగం. అంటే ఇక్కడ జన సైనికులు తనను ఎవరూ ప్రశ్నించకూడదు, తాను మాత్రం అందరినీ ప్రశ్నిస్తాను. ఇదే ఆయన నమ్ముకున్నటువంటి ఒక సిద్ధాంతం కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు. అదే సిద్ధాంతం, అదే ఆలోచన ఆధారంగా ఆయన పార్టీని నడిపిస్తున్నానని చెప్పి భ్రమపడుతున్నారో తెలియదు, కానీ కూటమి ప్రభుత్వంలో కూటమి ధర్మాన్ని పాటించాల్సింది ప్రతిసారి జన సైనికులే. పవన్ కళ్యాణ్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ కూటమి ధర్మాన్ని టీడీపీ వాళ్ళు పాటించకపోయినా, టీడీపీ శ్రేణులు కూటమి ధర్మాన్ని తుంగలో తొక్కినా, టీడీపీ అధికార ప్రతినిధులు కానీ టీడీపీలో ఉన్నటువంటి పెద్దలు కానీ పట్టించుకోరు, కానీ జనసేనని మాత్రం వెంటనే పట్టించేసుకుంటారు. ఆ క్రమంలో భాగంగా జన సైనికుని పైనే చర్యలు ఉంటాయి తప్ప టీడీపీకి సంబంధించిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు ఉండవు. అంటే వాస్తవానికి సపోజ్ ఒక ఎక్స్ అనే నియోజకవర్గంలో కూటమి ధర్మం పాటించడం లేదు, కూటమిలో పార్టీలకు అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా టీడీపీకి అన్యాయం జరుగుతుందంటూ ఎవరైనా టీడీపీ నేత ఆరోపణలు చేస్తే ఆ వ్యక్తిపై టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోదు, జస్ట్ అడిగి వదిలేస్తుంది మహా అయితే. కానీ అదే పరిస్థితి, అదే ఎక్స్ అనే నియోజకవర్గంలో ఒక జన సైనికుడు ఎవరైనా కూటమి ధర్మం పాటించడం లేదనో, లేదా కూటమి ధర్మం ప్రకారం జనసేనకు కావలసిన పదవులు దక్కడం లేదనో, అంటే నామినేటెడ్ పదవులు అటువంటి ఆరోపిస్తే మాత్రం వెంటనే వెంటనే సీన్లోకి వచ్చేస్తారు, వెంటనే ఆ జన సైనికుడిని సస్పెండ్ చేసేస్తారు. అంటే కనీసం వివరణ కోరుతూ దానికి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది అనే వివరణ కోరుతూ ఒక షోకాజ్ నోటీస్ కూడా జారీ చేయరు, వెంటనే సస్పెండ్ చేసేస్తారు. ఎందుకంటే ఆయన మనసులో ఉన్నది ఒకటే, మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబును చూడాలి. సో దానికోసం ఎంతకైనా పోతారు. జన సైనికుల ఆలోచనల్ని, జన సైనికుల రాజకీయ కెరీర్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధమవుతుంటారు. అందుకే తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి ఉదాహరణగా తీసుకోవాలి. పదే షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే పదే సస్పెన్షన్లకు గురవుతున్నారు జన సైనికులు. అంటే ఇక్కడ వీళ్ళు ప్రశ్నిస్తున్నది ఒకటే, కూటమి పార్టీలో ముఖ్యంగా జనసేనకు అన్యాయం జరుగుతోంది, నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదు, చాలా విషయాల్లో అన్యాయం చేస్తున్నారు, దూరం పెడుతున్నారు, కనీసం చిన్న పనులు కూడా చేయించుకోలేకపోతున్నాం. ఇది సగటు జన సైనికుడు పడే ఆవేదన కానీ, ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న కానీ, ప్రతి జన సైనికుడి ఆలోచన కానీ ఇదే. కానీ ఇదేమీ జనసేనానికి పట్టడం లేదు. పవన్ కళ్యాణ్ ఇటువంటి ఎలాంటి ఉదాహరణ, ఎలాంటి సన్నివేశం ఆయన దృష్టికి వచ్చినా సరే వెంటనే ఆయన షోకాజ్ నోటీస్ కూడా జారీ చేయకుండా వెంటనే ఆ సదరు జన సైనికుల్ని సస్పెండ్ చేస్తూ పోతున్నారు. ఇటీవల చాలా పరిణామాలు జరిగాయి. బొలిశెట్టి సత్యనారాయణ కావచ్చు, ఇంకా చాలామంది వ్యక్తులపై ఇదే పరిస్థితి, ఇదే వేటుపడింది. మరి ఇలాగే పోతే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జన సైనికులు ఆ పార్టీ అధినేతను కానీ జనసేనని కానీ ఎలా నమ్మాలనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. జనసేన అనేది వాస్తవానికి నిజం చెప్పాలంటే కూడా ప్రతి జన సైనికుడి ఆందోళనలో, ఆవేదనలో అర్థం ఉంది. ఎందుకంటే జనసేన పేరుకే జనసేన అధికారంలో ఉంది తప్ప ఆ జనసేన పార్టీలో అగ్రస్థాయిలో ఉన్నటువంటి 2-3 వ్యక్తులకు తప్ప
మరి ఎవరికి ఇక్కడ అంటే క్షేత్రస్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఏ జనసేన నేతలకు ఇక్కడ ఎలాంటి ప్రాముఖ్యత ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదనేది నిర్వివాదాంశమని చెప్పాల్సి ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఇకనైనా సరే వాస్తవాల్ని గ్రహించి నేలపైకి చూస్తే కానీ మరోసారి అందలమెక్కే పరిస్థితి ఉండకపోవచ్చని ఘంటాపదంగా చెబుతున్నారు. ఎందుకంటే ఒక అధినేత పార్టీ అధినేతకు ఉండే చరిష్మా అనేది కేవలం ఒకసారికే పనిచేస్తుంది తప్ప పదే పదే పనిచేయదు. నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తేనే నాయకులు కార్యకర్తల ఆధారంగానే ఆ పార్టీ మనుగడ లేదా ఆ పార్టీ అధికారంలోకి రావాలా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే ఇక్కడ పవన్ కళ్యాణ్ వైఖరి మారాలని ప్రతి జన సైనికుడు చెబుతున్నాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ మరోవైపు ఇదే జనసేనాని కేవలం సంక్షేమ పథకాలు అభివృద్ధి ఉంటే సరిపోదు, చెప్పింది చేసి తీరాలి, అదేవిధంగా చేసింది ప్రజలకు వివరించాల్సి ఉంటుందని చెప్పి అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంటే తాను ఈ వ్యాఖ్యల్ని ఆధారంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మంచి పనులు చేస్తుందని చెప్పి ఆ మంచి పనులను ప్రజలకు వివరించాలి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని వివరించలేకపోయింది, అందుకే విఫలమైంది, అందుకే ఓడిపోయిందని చెప్తున్న పరిస్థితి. అదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఉంది, ఆ అసంతృప్తిని పోగొట్టే విధంగా ప్రజలతో మాట్లాడాలి, ప్రజలని నచ్చజెప్పాలి అనే వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాణ్ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి, కూటమి యొక్క 22 నెలల పాలనలో ప్రజల్లో అసంతృప్తి ఉంది అని ఒప్పుకున్నారు. మరోవైపు కూటమిలో అన్యాయం జరుగుతుందని కానీ లేదా కూటమి ప్రభుత్వంలో జన సైనికులకు న్యాయం జరగడం లేదని కానీ లేదా నామినేటెడ్ పదవులు దక్కడం లేదని కానీ ఎవరైనా ఆరోపిస్తే, ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా గళం విప్పి మాట్లాడితే సదరు వ్యక్తులను సస్పెండ్ చేస్తూ పోస్తున్నారు. కనీసం షోకాజ్ నోటీస్ కూడా జారీ చేయడం లేదు. ఇలా అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతే ఎందుకంటే జన సైనికులకు ఇవాళ కాకపోతే రేపైనా ప్రతి ఒక్కరూ నోరు విప్పాల్సిందే. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అంత దారుణంగా ఉంది పరిస్థితి. సో ఇవాళ కామ్గా ఉండవచ్చు, రేపు కామ్గా ఉండొచ్చు, ఎల్లుండి కామ్గా ఉండొచ్చు. ఎంతసేపని అందరూ మౌనంగా ఉంటారు, ఎంతసేపని ప్రశ్నించకుండా ఉండగలరు, ఎంతసేపని తమ ఆవేదనను తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కకుండా ఉండగలరు. ఇవాళ కాకపోతే రేపైనా బహిర్గతం చేయాల్సిందే కదా. సో ఇలా చేసుకుంటూ పోతే ప్రతి జన సైనికుని సస్పెండ్ చేస్తూ పోతారా? కనీసం షోకాజ్ నోటీస్ ద్వారా వివరణ కోరే ప్రయత్నం కూడా చేయరా? ఇలా అయితే పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీ మనుగడ ఏంటి, పార్టీకి కావలసినటువంటి నాయకులు కార్యకర్తలు ఎక్కడి నుంచి వస్తారు? కేవలం నాకేదో చరిష్మా ఉంది, నా ఫేస్ చూసి అందరూ నెగ్గేస్తారు, లేదా నా కులం ఆధారంగా అందలం ఎక్కేచ్చు అంటే అది అన్ని వేళలా అన్ని సందర్భాలను సరిపోదు. నాయకుడు లేదా కార్యకర్తలతోనే పార్టీ మనుగడ ఉంటుంది, పార్టీ అధికారం లేదా పార్టీ వైఫల్యం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే జనసేనానికి జన సైనికుల నుంచి వస్తున్నటువంటి ఒక విజ్ఞప్తి కావచ్చు, ఒక సూచన కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, కూటమిలో జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఎంతసేపు జన సైనికుడినే బలిపశువులు చేయకుండా కూటమిలో జరుగుతున్న అన్యాయాన్ని కూటమి ఇతర పెద్దలతో మాట్లాడి క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత జనసేనానిపై ఎంతైనా ఉందనేది ప్రతి జన సైనికుడు చెబుతున్నటువంటి మాట.